హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం ఈ డిస్కౌంట్ల గురించి. అప్ టూలు చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. మనం కూడా డిస్కస్ చేసుకుంటాం ఆ! అమ్ కంపల్సరీ. ఆహ్, మన్ నాకైతే ఇష్టం చాలా. మనం ఎంత డిస్కస్ చేస్తాం గానీ అక్కడికెళ్ళాక మనం కూడా మోసపోతాం. పొద్దున కూడా వస్తూ షాప్‌లో కూడా చూస్తుంటుంటే 75% అని ఉంది. ఆ 75 ఉంటది కదా! ఆ కింద దాంట్లో అప్ టు రాసాడు అప్ టు అని. నేను వెతికా ఉందా అప్ మనకి టు? ఏదైతే నచ్చుద్దో అదే 5% ఉంటుంది. అవును. వాడి దగ్గర ఏదైతే అవసరం లేనిది ఉంటుందో అది 75% ఉంటుంది. అవును. నిజమే అది. భయమేస్తది. మళ్ళీ ఆఫర్ పోయిందో తెలితే మళ్ళీ సేమ్ ప్రైస్‌కి కొంటామేమో అనే ఒక బాధొచ్చేద్ది మనకి. మనం కొన్న తర్వాత ఆఫర్‌లో వచ్చినా అంతే బాధనిపిస్తది. ఆఫ్ కోర్స్. మన దగ్గరే గాదు. నాకు తెలిసి దేశవ్యాప్తంగా ఇలాంటివి ఉండనే ఉంటాయేమో. కేరళలో ఒక ఇన్సిడెంట్ చూసారా మీరు? ఈ టైమింగ్‌లో నుంచి ఈ టైమింగ్‌లోనే వచ్చిన వాళ్ళకి రూ. 1కే ఆ వస్తువు ఇస్తారు. లైక్ అది షూ కంపెనీ అనుకుంటా. ఇస్తామని చెప్పారు. అఫ్‌కోర్స్ జనాలొస్తారనుకోండి. చాలా పెద్ద ఇష్యూ కూడా నడిచింది అంటున్నారు. ఏంటది? ఇది యాక్చువల్గా చాలా తెలివిగా జరిగిన ఒక సక్సెస్ స్టోరీ ఇది. సక్సెస్ స్టోరీయా? చాలా బీభత్సమైన సక్సెస్ స్టోరీ. నాకు బాగా నచ్చింది కూడా. హ్మ్. రీజన్ అసలు ఏం జరిగిందో చూద్దాం. మనకి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. అప్ టు 5,000 వరకు షాపింగ్ చేసిన వాళ్ళకి ట్రాలీ బ్యాగులు ఇస్తాం. అవును. 10,000 వరకు షాపింగ్ చేసిన వాళ్ళకి మ్యూజిక్ సిస్టమ్ ఇస్తాం అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఇద్దరం కలిసి వెళ్ళామనుకో, నువ్వో 4 నేనో 4 కొంటే మన ఇద్దరు బిల్లు కలిపి బిల్ చేయించుకొని ఎవరో ఒకరిని తీసుకుంటాం అవి. మనం అలానే నేనైతే అలానే చేస్తాను. ఇలాంటివే ఉంటాయి. సో ఆ రకంగా మనకి గిఫ్ట్లు వస్తూ ఉంటాయి. అదొక ఆనందం. హ్మ్. అండ్ ఆ క్లియరెన్స్ సేల్ కింద అప్ టు 70%, అప్ టు 80% ఉన్నా కూడా ఆ అప్ టుని పట్టించుకోకుండా సరే ఒకసారి దూరి బయటకు వస్తే బాగుండనే ఫీలింగ్ అయితే వస్తుంది హ్మ్. ఆఫర్స్ని బట్టి. ప్రతి ఫెస్టివల్ సీజన్లోనూ కూడా ఏదో ఒకటి న్యూ అరైవల్స్ మీద మాత్రం ఉండదులే, మిగతా అన్నిటి మీద ఏదో ఒక రకమైన ఆఫర్ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు చాలామంది అట్రాక్ట్ అవుతారు. బట్ అది మాల్స్లోనే నేను చెప్పింది. హ్మ్. ఇండిపెండెంట్ షాప్ వాళ్ళకి అంత యాడ్ వేసుకునేంత బడ్జెట్ ఉండదు. ఇప్పుడు ఎంత కాదనుకున్న ఒక హోర్డింగ్ వేయాలి అంటే హ్మ్. లక్షల్లోనే ఖర్చు. అది 15 రోజులు, నెల రోజుల కంటే ఎక్కువ ఇవ్వరు. కానీ నా షాప్ గురించి అందరికి తెలియాలి. ఇన్స్టా రీల్స్ చేద్దామా, అది చేద్దామా, ఇది చేద్దామా, ఏదో రకం ప్రమోట్ చేయడానికి చాలామంది చూస్తారు. అంటే 100 షాపులు ఉన్నాయి, నా దగ్గరికి ఎందుకు రావాలి? అవును. నాలో ఒక ప్రత్యేకత ఉండాలని అనుకున్నాడు కేరళలో కన్నూర్ అనే ప్రాంతానికి చెందిన ఒక షూ మార్ట్ యజమాని. హ్మ్. వీళ్ళు చేసిన ప్రకటన ఏంటంటే, పలానా రోజు ₹1 షూ, హ్మ్. 1000 రూపాయల విలువ గల షూవో, 10,000 రూపాయల విలువ గల షూవో ఏదో దాని వాల్యూ, ₹1కే నువ్వు కొనొచ్చు. ₹1 అంటే కాయిన్ కాదు, ₹1 నోట్. చాలా రేర్గా ఉంటాయి కదా చాలామంది దగ్గర. ₹1 నోట్ పట్టుకొని వచ్చిన వాళ్ళకి మొదటి 75 పీపుల్కే 75 జతల బూట్లు మేము ఉచితంగా ఇస్తున్నాము, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. మరి లాస్ కదా? చెప్తా, చాలా ప్రాఫిట్ అది. రూపీకి ఇచ్చేది. మామూలు ప్రాఫిట్ కాదు అసలు అది. ఓకే. ఇచ్చేస్తామని ప్రకటించాడు. ఆ రోజు ఆ టైం కంటే ముందు నుంచే మొన్న టీటీడీ తొక్కిసలాట జరిగినట్టు రాత్రి 8 గంటల నుంచే జనాలు వెయిట్ చేశాడు. మార్నింగ్ 10 గంటలకే, 5 గంటలకి తెరుస్తామన్నా కూడా హ్మ్. ఎక్కడి నుంచో జనాలు వచ్చేసి ఆ 75 ఏంటి, మొత్తం ఒక 1000, 2,000 మంది, 10,000 మంది జమ అయిపోయారు. మొదటి 75 మెంబర్స్కి ₹1 ఇచ్చినప్పటికీ నెక్స్ట్ వాళ్ళకు కూడా ఏవో ఆఫర్లు ఉన్నాయి లోపల, మీరైతే అందరు రండి, మీకు న్యాయం చేసే మేము పంపిస్తామని సవాల్ విసిరాడు ఆయన. రూపాయికే ఇచ్చిన వాళ్ళు ఇక నెక్స్ట్ వాళ్ళకి 5-10 రూపాయలకే ఇస్తాడేమోలే, పోతే పోనీ మరీ 50 అంత ₹100 ఇచ్చిన చాలులే, అదేంటో చూస్తాం కదా అన్నట్టుగా చాలామంది ప్రిపేర్ అయ్యే వచ్చారు. హ్మ్. తీరా వచ్చిన తర్వాత ఏమైంది, షాప్ ఇంకా తెరిచే సమయానికి అక్కడ ఫుల్ క్రౌడ్. ఈ విషయం తెలుసుకొని పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి, బాబు ఏంటిది అంటే, లేదండి వాళ్ళు ఏదో ఆఫర్ పెట్టారు, దానికోసమని మేము అందరం బారులు తీరామని చెప్పారు. హ్మ్. సో పోలీసులు, ఏంటిది బాబు షాప్ యజమాని ఏంటిది జరిగింది అంటే, అవునండి మేమే ఇలాంటి ఆఫర్ ప్రకటించాము ఈ ఇన్స్టాలో, అది చూసి వీళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో మారుమూల ప్రాంతాల నుంచి వచ్చారు అని చెప్పారు. ఇక్కడ ఇలాంటివి అలౌడ్ లేదు, ఇది మెయిన్ రోడ్డు, ఇంకా ఎక్స్ట్రాలు చేయకండి, మీ షాప్ మూయించేస్తాం, కాబట్టి మేము తాళం వేయాల్సి ఉంటుంది, మీరు ఆ ప్రకటనను వెనక్కి తీసుకొని జనాలను క్లియర్ చేయండి అని చెప్పారు. హ్మ్. వాళ్ళు వచ్చి చాలా ఓపెన్గా, నేను మీ అందరికీ ఇవన్నీ పంచుదాం అనుకున్నాను, కాకపోతే ఏంటంటే పోలీసులు సహకరించట్లేదు, ఇక్కడ ఇది పర్మిషన్ లేదంట, మమ్మల్ని ఈసారి క్షమించండి, త్వరలోనే మరొక అద్భుతమైన రోజు చూసి ఒక అద్భుతమైన వెన్యూ ప్లాన్ చేసి ఈ 75 జతలో 100 జతలో అక్కడికి తీసుకొచ్చి
మీరైతే ఉండండి, మిమ్మల్ని ఫోటో తీసుకుంటా, ఇలా ఉండండి, ఓకే మీకే ఇస్తా, ఈ ఫోటో నా దగ్గర ఉంటుంది భద్రంగా, అన్ని యాంగిల్స్లో తీసుకున్నాము, మీ 75 పీపుల్కే పిలిచి మరీ ఇస్తాను మళ్ళీ మీరు అక్కడికి వచ్చినప్పుడు, ఇప్పుడైతే ఖాళీ చేయండి, అండ్ ఎవరెవరైతే ముందు వచ్చారో మా ఇన్స్టాలో మీ ఫోను నెంబరు కలిపి పెట్టేయండి, సరే అండి బాయ్ 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 అని. వీళ్ళు కూడా పోన్లే పాపం వాళ్ళు ఏం చేస్తారు అని వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పు ఎలా ప్రాఫిట్? షూస్ ఇవ్వలేదన్నా కాదు కదా. మరి విషయం ఏంటంటే ఏదో చేశాడు, లాస్ అయితే అవ్వాలా, ఒక్క షూ కూడా రూపాయికైతే ఇవ్వాలా, ఖర్చు లేకుండా ఎంత పబ్లిసిటీ వచ్చింది. ఆ రోజు ఆ ఏరియా అంతా మాట్లాడుకున్నారు, పలానా షూ మార్ట్లో రూపాయికే షూస్ ఇస్తారంట అని. ఆ రోజు ఆ రాష్ట్రం అంతా మాట్లాడుకుంది. అంతెందుకు కేరళలో జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు మనం మాట్లాడుకోవట్లా కదా, అవునా? దేశవ్యాప్తంగా సంచలనమైంది ఆ షూ మార్ట్. రోజు ఇప్పుడు అటు ఇటు పోయే వాళ్ళకి ఒకటి తెలిసింది, అక్కడ ఒక షూ మార్ట్ ఉంది అని. అసలు 1 రూపీకి ఇస్తానన్నారు కదా, అసలు ఏమున్నాయో చూద్దాంపా. అట్లీస్ట్ వీడు మరీ రూపాయికి ఇస్తా అన్నాడు అంటే మంచిగా ఉంటాయో లేవో ఒకసారి చూసి వద్దాం పదా. ఎంత అండి? 2500. అదే అంటే మొన్న రోజు ఏదో 1 రూపీ అన్నారు, అది ఆ రోజు ఆఫర్ అండి, మళ్ళీ ఎప్పుడైనా ప్రకటిస్తాం. ఇప్పుడైతే చూడండి, సరే ఎలాగొచ్చారో మీకు 2000కి ఇచ్చేస్తా తీసుకోండి. ఇప్పుడు లాభమేగా, ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది. అంటే ఇది చూసి నేను ఎందుకు అప్రిషియేట్ చేయాలనుకున్నానంటే, చిన్న షాప్ వాడు ఎవడైనా సరే నిజంగా మంచి క్రౌడ్ ఏరియాలో ఉన్నాడు, వాడి దగ్గర జనాలు రారు. ఎందుకు చెప్పనా? క్రౌడ్ ఏరియానే, పార్కింగ్ ఉండదు మెయిన్ రోడ్ మీద, ఇబ్బంది నిజమే. అందరికి నువ్వు మెయిన్ రోడ్స్ చాలా చూడు, మంచి మంచి అవుట్లెట్స్ ఉంటాయి, ఇలా చూస్తుంటారే అనిపిస్తుంది. ఆగాలనుకున్నా ఎడబెట్టుకోవాలో తెలియదు బండి, రోడ్ అంతా ఫుల్ బిజీగా ఉంటుంది. సర్లే చూద్దాంలే అనుకుంటాం. అలాంటి వాడికి ప్రమోషన్ ఏదో ప్రకటన చేసే ఫ్రీ అనగానే జనాలందరూ ఎగబడ్డారు. అందరూ ఎగబడ్డ తర్వాత సారీ అండి, మా ఉద్దేశం మీకు ఇవ్వాలనే, లా అండ్ ఆర్డర్ సమస్య, వాళ్ళు సహకరించట్లా, మరి మేమేం చేస్తాం అని చేతులు దులుపుకొని వెనక్కి వెళ్ళారు. వాడికి లాస్ ఏం లేదు, ఓసారి షట్టర్ తీస్తాడు, ఓసారి మూస్తాడు అంతే. ఆ రోజు వరకు మిగతా అన్ని రోజులు బీభత్సమైన పబ్లిసిటీ, అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ షాపు కొన్నిసార్లు ఆ సెంటర్కి కూడా ఆ షాప్ పేరే పడిపోతుంది ఇంకా చెప్పాలంటే, పలానా షాప్ సర్కిల్ రా అని. ఇట్లా ఉంటుంది. ఇప్పుడు కుమారి ఆంటీ కూడా ల్యాండ్ మార్క్ అయింది తెలుసా ఆ ఏరియాలో. ఇనార్బిట్ మాల్ ఒకవైపు, కుమారి ఆంటీ సెటప్ ఒకవైపు. మీరు ఎటువైపు ఉన్నారు? ఇనార్బిట్ మాల్ వైపు ఉన్నారా లేక కుమారి ఆంటీ వైపు ఉన్నారా అని అడుగుతున్నారు. అంత ఫేమస్ అయింది. సో సరే ఆవిడదంటే అది వేరే స్ట్రాటజీలే, కానీ ఇక్కడ వీళ్ళ స్ట్రాటజీ నాకు నిజంగా నచ్చింది. ఎవడైనా సరే ఈ టైప్ ఆఫ్ పబ్లిసిటీ చేసుకుంటే జనాలు బాగా మంది వస్తే నీ ప్రాబ్లం కాదు. మనం జస్ట్ ఆఫర్ ఆన్లైన్లో వదిలేసామంటే, నువ్వు షాప్ ముందు బోర్డు పెడితే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి నేను ఏదైనా అనొచ్చు, కానీ మనం ఆన్లైన్లో పెట్టాం కాబట్టి మనల్ని ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు, అస్సలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఫ్రీగా పబ్లిసిటీ. ఏదైనా సరే పాపం వాళ్ళకి మంచి జరిగినట్టే, చిన్న షాప్ అయితే కనుక. చిన్న షాపే అది ఒకటిదే మామూలుగా. ఇప్పుడు అంతమంది వచ్చారు, అన్ని షూస్ కూడా లేవు లోపల. థ్యాంక్ యూ సో మచ్.